రుణమాఫీ అమలులో కాంగ్రెస్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 40% మంది రైతన్నలకు కూడా రుణమాఫీ అందలేదని విమర్శించారు. రుణమాఫీ అమలుపై రైతన్నలకు అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ పూర్తయిందని సీఎం మాటలు చెప్తుంటే మంత్రులు దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాఫీ అంశంలో అనేక ఆంక్షలు పెట్టి రైతన్నులను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు. వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా ప్రభుత్వంపై పోరాటం ఆగదన్న ఆయన బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, రుణమాఫీ అమలులో కాంగ్రెస్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి పోరాటాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ఈ నెల 22వ తేదీన ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో ఆ విధంగానే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన అన్ని నియోజకవర్గాల్లోని మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అయితే గత నెల 18వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేసిందో రుణమాఫీ అనేక ఆంక్షలతో కూడిన రుణమాఫీ చేసిందని, దానివల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అదే మీడియా సమావేశాల్లో కానీ 20 రూపాయల్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందో. ఓవైపు ప్రభుత్వం మాత్రం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన తిప్పికొడతా ఉంది, వాదన తిప్పికొడతా ఉంది. కేవలం 4 రోజుల్లోనే దాదాపు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము. 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు, తర్వాత 2 లక్షలు 3 విడతలుగా మేము 18 రోజుల్లోనే మొత్తం 4 రోజుల్లోనే ఈ రుణమాఫీ చేశామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ కూడా చెప్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికలకు ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్క రైతుకు మేము రుణమాఫీ చేస్తాము. డిసెంబర్ 9వ తేదీన మా ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పటికి ఇంకా మీరు తెచ్చుకోవడంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రుణమాఫీ తెచ్చుకోవడం అని చెప్పి పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు. కాబట్టి అప్పుడు ఎన్నికలకు ముందు ఏమైతే చెప్తారో దాని ప్రకారమే ఈ రుణమాఫీ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. గత కొద్ది రోజులు ఆగస్టు 15వ తేదీ తర్వాత నుంచి కూడా ఈ కేటీఆర్, హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇతర మంత్రులకు సవాళ్లు పెట్టేవారు కూడా నడుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లాల వారిగా మండలాల వారిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతు రుణమాఫీ కాని వారి లిస్టులో కూడా సేకరించడం జరిగింది. తెలంగాణ భవన్ లో కాల్ సెంటర్ పెడితే దాదాపు 1,20,000 పైగా మాకు ఫిర్యాదులు కూడా వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అందరికీ వెంటనే వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసే వరకు మా పోరాటం ఉంటుందని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 22వ తేదీన రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి 9 జిల్లాల్లో రంగారెడ్డితో సహా మొత్తం 9 జిల్లాల్లో కూడా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేసి ఎంఆర్ఓలకు వేసుపత్రాలు సమర్పించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. శిరీష. ఓకే రైట్ రామ్, థ్యాంక్ యూ.